జై భారత్ రాజ్యరాజు ఛానల్ ప్రధానంగా తోటి ఆంధ్ర రాష్ట్ర సమాజానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా కొన్ని విషయాలు ఈ రోజుని మనం లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కులాల్లో చిచ్చులు పెట్టడానికి అనేక మంది కుల నాయకులు తయారవుతున్నారు. ఈ నాయకులతో అప్రమత్తంగా లేకపోతే గ్రామాల్లో అనుబంధం మొత్తం గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఎంతో అన్యోన్యంగా బతికేటువంటి అన్ని కులాల వాళ్ళు కులం తెలియకుండా బతికేటువంటి వాళ్ళ మధ్య ఒక భయంకరమైనటువంటి వివాదం ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుచేత చెబుతున్నానంటే, అంబేద్కరిస్టులు అని చెప్పి కొంతమంది అనేక రకమైనటువంటి పేలాపలు వెళ్తూ ఉన్నారు. ఏదైతే భీమరావు అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జీవితం ఏమిటి అనేది మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆయన జీవితంలో ఆయన చిన్నప్పుడు ఆయనకున్న పేదరికమే కావచ్చు, ఆయనకున్నటువంటి వివక్షేదన ఉంటే ఉండొచ్చు, కాదని నేను అన్నాను. అందరూ ఆ రకంగా ఉంటారని మాత్రం మనం భావించుకోక్కర్లేదు. అయితే ఆయన విషయంలో వివక్ష అనేది ఇక్కడ జరగలేదు. జరిగిందని చెప్పి అంబేద్కరిస్టులుగా వీళ్ళు అగ్రవర్ణాలని తిట్టుతూ, అగ్రవర్ణాల మీద మనల్ని మిగతా వాళ్ళని, అగ్రవర్ణాల మీద దళితులందరినీ శత్రువులుగా, అగ్రవర్ణాలకి దళితులకి మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు వాడుతున్నారు. సరే, ఈయన గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను మీ ముందు చెబుతున్నాను. అంబేద్కర్ అనేటువంటి పేరు మహారాష్ట్ర బ్రాహ్మణుల యొక్క పేరు. అది అంబేద్కర్కి సర్నేమ్ ఆయన ఇచ్చారు. ఒక వ్యాపారాయన, ఆయన టీచరు, ఆయన ఇచ్చారు. ఆ సర్నేమ్ ఇచ్చి ఆయన భోజనం పెట్టి అంబేద్కర్ని చదివించడం జరిగింది. అంబేద్కర్ని చదివించిన తర్వాత ఆయన ఏం చేశారు? పెద్ద చదువులకు వెళ్ళవలసినటువంటి స్కూల్ టైంలో ఏం చదివించారు? పెద్ద చదువులకు వెళ్ళవటానికి, విదేశాలలో చదువుకోవటానికి, వాటన్నిటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి మహారాజు ఎవరైతే సాహో మహారాజు శివాజీ యొక్క వారసుడైనటువంటి సాహో మహారాజు గారు ఈయన్ని చదివించడం కూడా జరిగింది. అక్కడి నుంచి బరోడా మహారాజు గారు చదివించడము జరిగింది. ఇంతమంది రాజులు, బ్రాహ్మణులు చదివించి అంబేద్కర్ని పెద్దవాడిని చేశారు. ఆయన ఎన్ని డిగ్రీలు చేసినప్పటికైనా సరే వీళ్ళందరూ సహకారంతో విదేశాలు వెళ్ళి చదువుకుని ఒక గొప్ప వ్యక్తిగా, విజ్ఞానవంతుడిగా మాత్రం ఆయన రూపొందటం జరిగింది. సరే, ఆయన్ని తీసుకున్నట్లయితే, తర్వాత జీవితం తీసుకున్నట్లయితే ఆయన్ని ఒక బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకోవటం కూడా జరిగింది. నేను దళిత సమాజానికి ఒక్కసారి అర్థం చేసుకోండి. దళిత సమాజానికి నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇక్కడ వివక్ష ఆయన మీద ఉండుంటే ఈయన చదువుకోవటానికి కానీ, ఈయన బ్రాహ్మణ స్త్రీ పెళ్లి చేసుకోవటం కానీ జరుగుతుందా అనేది నాకు వచ్చిన. దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దళిత సమాజం. మీ నాయకులు కానీ మీ ముందుకు వచ్చి మీ ముందు నాయకులు అని చెప్పి వాళ్ళు రాజకీయ నాయకులతోటి మాకు ఎంత బలం ఉంది అంత బలం ఉంది, మేము దళిత నాయకులు కానీ చెప్పి మిమ్మల్ని అందరినీ వేసుకుని వీళ్ళు రాజకీయంగా అనుభవించటం కోసం, డబ్బు సంపాదించుకుని మిమ్మల్ని అందరినీ వాడుకోవటం కోసం వీళ్ళు రేగగోగుతున్నటువంటి గ్రామాల్లో పెడుతున్నారు. ఈ సమాజంలో చిచ్చు పెడతానికి మాత్రం వీళ్ళు తయారయ్యారు. ఎక్కడైనా ఏ దళిత నాయకుడైనా దళితులను బాగు చేసిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి నిరూపించండి మీరు. అదే కాకుండా వీళ్ళు చేసినటువంటి ఇంకా ఘనకార్యాలు ఏమిటనేది మనం చూసినట్లయితే, అంబేద్కర్ విషయంలో ఎలా ఉంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లేకపోతే దేశం లేదు, ఇలాంటి ఏ చెప్పడం కూడా ఇది కూడా ఒక మావాడు అంబేద్కర్ అని చెప్పి ఒక జాతీయ నాయకుడిని కుల నాయకుడిగా తయారు చేసి అంబేద్కర్ యొక్క స్టేటస్ను తగ్గించేశారు వీళ్ళు. మిగతా వాళ్ళు అంబేద్కర్ అంటే దేశం తెచ్చుకునేలాగా తయారు చేశారు వీళ్ళు. అంబేద్కర్ని సమాజం యావత్ భారతదేశం కూడా ఒక నాయకుడిగానే చూసింది తప్పించి కులంగా చూడలేదు. కానీ వీళ్ళ కులంగా చూపిస్తున్నారు వీళ్ళు. ఇది కూడా అంబేద్కర్ యొక్క స్టేటస్ని తగ్గించటం మాత్రమే. పోతే అంబేద్కర్ని రాజ్యాంగ కమిటీలో ఆ రోజున కమిటీల్లో ఆయన్ని కూడా సభ్యుడిగా వేసుకోవడానికి ఆ రోజున ఉన్నటువంటి సభ్యులందరూ ఎవరైతే మామూలుగా ఆ రోజున ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నటువంటి ఆ యొక్క కమిటీలో ఈయన కూడా మెంబర్గా ఉండి వందలాది మంది ఇక్కడ మామూలుగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి దాంట్లో ఈయన్ని సభ్యుడిగా పెట్టుకుని ఈయనకి కూడా ప్రాధాన్యత కల్పించి ఈయనకి ఒక వాదా కల్పించినటువంటి ఎంతమందిలోని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా, ఇందులో అగ్రవర్ణాలు ఎక్కువ ఉన్నారు కదా. మరి అంబేద్కర్ని వివక్ష ఉంటే అంబేద్కర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోరు కదా. ఇది దళితులు సమాజం ఆలోచించుకోవాలి. వీళ్ళు చెప్పే మాటలను ఒకసారి వీళ్ళది ఇందులో ఎంత నిజముందో అనేది ఒకసారి ఆలోచించుకుని మీరు వీళ్ళ వెనకాల ప్రయాణం చేయాలా వీళ్ళని పక్కన పెట్టాలా అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి అలాగే ఈ పోనీ అంబేద్కర్జీని ఆ రకంగా 1, 2 హిందూ వ్యతిరేకి అని చెప్పేసి ఆయన ఏదో పుస్తకాలు రాశారని చెప్పి ఆ పుస్తకాలు ఆయన చచ్చిపోయిన తర్వాత ఇంతవరకు లేని పుస్తకాలు ఈ రోజున చూపించి హిందూ దేవీ దేవతలను ఆయన తిట్టారని చూపించటం కూడా హిందూ సమాజంలో ఆయన మీద ఒక ద్వేషాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. ఇది కూడా తప్పు, ఇది కరెక్ట్ కాదు. అది కాబట్టి మేధావులు అని చెప్పి ఇలాగ కొంతమంది సన్నాసులు కొంతమంది వాడుకోవటానికి సమాజాన్ని ఈ రకంగా రెచ్చగొట్టే విధానంలో అంబేద్కర్ యొక్క వాదాన్ని తగ్గించే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది గమనించుకోండి అని నేను కోరుతున్నాను. పోతే అంబేద్కర్ అనేటువంటి ఆయన ఒక కథ చెబుతారు ఇక్కడ. ఆ రోజున క్రైస్తవ మతం స్వీకరించమని చెప్పి ఆయన కొంతమంది జరుగుతుంది. ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా ఆయన తీసుకోలేదు. ఆ రోజున ఆయన కథ చెబుతారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, భారతదేశంలో నేను క్రైస్తవ మతం నేను తీసుకున్నట్లయితే కనుక నేను జెరూసలేం వైపు చూడాలి, ఇస్లాం మతం తీసుకున్నట్లయితే మక్కా వైపు చూడాలి. అంతే కాబట్టి నేను ఈ మతాలు నేను భారతీయుడిని, భారతదేశంలో ఒక సంస్కృతిని మాత్రమే నేను నమ్మి జీవిస్తాను అని చెప్పడం జరిగింది. అదేమిటనంటే నాకు హిందూ మతం నాకు నచ్చక బౌద్ధ కూడా హిందూ మతంలో నుంచి వచ్చినటువంటి బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించడం జరిగింది. మరి అంబేద్కర్ ఇష్టలు అనేటువంటి చెప్పుకునే వీళ్ళందరూ క్రైస్తవ మతం ఎందుకు తీసుకుంటున్నారు? అంబేద్కర్ జై భీమ్ అంటూ జై రకరకాలుగా అంబేద్కర్ని భుజాన్ని వేసుకుని మోసం ఎందుకు చేస్తున్నారు? అంబేద్కర్ అడుగుజాడల్లో ఎందుకు నడవరు? ఇది కూడా మనం ఆలోచించుకోండి ఒకసారి. అది కాబట్టి సమాజాన్ని చీల్చటం కోసం ఈ రకమైనటువంటి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పోతే భారతీయ జనతా పార్టీ మీద, ఆర్ఎస్ఎస్ మీద ఈ అంబేద్కర్ ఇష్టలు అనే వాళ్ళు విషం కక్కటం, వీళ్ళు తప్పుడు ప్రచారం చేయటం గ్రామాల్లోకి వెళ్ళి. ఒక్కసారి వినండి ఇది. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్జీ చచ్చిపోయినటువంటి 30 సంవత్సరాల తరువాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అంబేద్కర్ని గుర్తించి భారతరత్న ఇవ్వటం జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉందో అంబేద్కర్ని
ఒక నాయకుడు ఈ రకంగా అంబేద్కర్ చేసినటువంటి సేవలవి అయ్యి అని చెప్పేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రచారం చేసిందండి. సంఘం మీద ఈ అంబేద్కరిస్టులు విసంగొక్కుతున్నారు. విదేశీ తొత్తులతోటి వీళ్ళు కలిసి పనిచేసి భారతదేశంలో సమాజంలో చిచ్చు లేపడం గురించి ఇలాంటి యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బ్రాహ్మణుడు చదివించినటువంటి ఒక బ్రాహ్మణ టీచరు చదివించి ఆయన భోజనం పెట్టి చేసినటువంటి అంబేద్కర్ యొక్క భవిష్యత్తుకి పాటేసినటువంటి బ్రాహ్మణులు తిడతారు వీళ్ళు. అలాగే అగ్రవర్ణ రాజులు ఆ రోజులు సహకరించారు, రాజుల్ని తిడతారు వీళ్ళు, అగ్రవర్ణాలను అందరినీ తిడతారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పరిపాలనలో లేనటువంటి భారతరత్న అంబేద్కర్ గుర్తించి అంబేద్కర్కి వాజ్పేయి గారు భారతరత్న ఇస్తే ఆయన్ని తిడతారు వీళ్ళు, ఆ పార్టీని తిడతారు. అంబేద్కర్ గురించి సంఘంలో ప్రచారం చేసి అంబేద్కర్ని ఒక గొప్ప నాయకుడిగా సమాజానికి వివరించినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని తిడతారు వీళ్ళు. అది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు అనేది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అది కాబట్టి ఎవరైతే ఈ రకంగా మామూలుగా మేము నాయకులుగా తయారయ్యి పని పాట లేకుండా డబ్బులు సంపాదించుకుని కార్లెక్కి తిరిగి విదేశీ తొత్తులతోటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి మాకు మా వెనకాల ఇంత సమాజం ఉంది, మేము దళిత సమాజం అని చెప్పి మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని, ఈ విషయాన్ని ఈనాడు ఉన్నటువంటి దళిత యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి పరిశీలించుకుని ఆలోచించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఎందుచేతంటే భారతీయులుగా జీవించాలి మొట్టమొదటి మనం. ఆ తర్వాత ఎవరి మతం అనేది మన యొక్క వ్యక్తిగతం. ఇతర మతాల మనోభావాలు దెబ్బతీయకూడదు, ఎలాంటి ప్రచారాలు చెయ్యకూడదు. చేసినప్పుడే వస్తూ ఉంటాయి ఇవన్నీ. అదే కాబట్టి జాతీయ నాయకుడిని తీసుకొచ్చి కుల నాయకుడిని చేసి మిగతా కులాల మీద ద్వేషం పుట్టించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ నాయకులందరినీ కూడా మీరు పక్కనే పెట్టకపోతే మనం మధ్య రేపు పొద్దున్న భయంకరమైనటువంటి నష్టము జరుగుద్ది, విధ్వంసం జరుగుద్ది, నష్టము జరుగుద్ది. దానికి మనమే బలైపోతాము, మీరు నేను అందరమునే. ఇలాంటి చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో వాటిలన్నిటికి తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఒకసారి మీరందరూ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తారని నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా నిలబడతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.